పూరా లోకల్. విదేశీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ముఖ్యంగా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు రాహుల్ గాంధీ వయస్సు దాదాపుగా 60 ఏళ్ళు అవుతుంది. దగ్గర 60 ఏళ్ళకి 54 అంటే 60 ఏళ్ళకి దగ్గర రాబోతున్నాడు. సో ఈ టైంలో ఏమవుతారంటే రాబోయే ఎన్నికలలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు లేవు. తాను అధికారం చేపట్టేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. కాబట్టి ఏం చేయాలంటే ఈ దేశంలో ఏదో ఒక స్తబ్దతను నెలకొల్పాలి, ఈ దేశంలో ఏదో ఒక అలజడిని సృష్టించాలి, ప్రజల యొక్క అటెన్షన్ అనేటువంటిది నా వైపుకి రావాలంటే ఏదో ఒక మాట నేను మాట్లాడాలనేటువంటి ఒక దురుద్దేశం, ఒక కుత్సుత స్వభావంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రెండో విషయం నేనేమంటానంటే, నీకు నిజంగా ఎలక్షన్ కమిషన్ మీద ఏదైనా అనుమానాలు ఉంటే ఈ దేశంలో మాట్లాడు. ఈ దేశంలో నీకు వచ్చినటువంటి అవకాశం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎల్ఓపిగా ఉన్నావు. పార్లమెంటు వేదిక మీద మాట్లాడు, బయట బహిరంగ సభలలో మాట్లాడు, టీవీలలో మాట్లాడు, నీ పార్టీ పెట్టుకునేటువంటి వేదికల మీద మాట్లాడు. కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతి అంతర్గత సమస్యను తీసుకెళ్ళి విదేశాలలో జరిగేటువంటి వివిధ వేదికలలో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇదంతా ఏంటంటే ఈ దేశంలో ఏదో ఒక అశాంతిని సృష్టించాలి, ఈ దేశంలో ఏదో ఒక అలజడిని సృష్టించాలి అనేటువంటి ఒక కుత్సుతమైనటువంటి స్వభావం తప్పిస్తే మరొకటి కాదు. రెండో విషయం నేనేమంటానంటే, నిజంగా ఎలక్షన్ కమిషనే భారతీయ జనతా పార్టీ తోటి ఒకవేళ కమిట్ అయి ఉంటే, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ లోపాయికారిగా పనిచేసి ఉంటే నువ్వు ఈరోజు ఎల్ఓపి అని చెప్పుకునేటువంటి అవకాశం ఉండకపోతుండే కదా. నువ్వు ఎల్ఓపిగా ఎప్పుడైతావు, నీకంటూ ఒక ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు ఎల్ఓపి లీడర్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేమే నిజంగా కాంగ్రెస్ పార్టీ తోటి ఎలక్షన్ కమిషన్ తోటి కొల్లుడు అయితే మాకు 240 సీట్లు రావు, 340 వస్తాయి. ఇంకెక్కువ మాట్లాడితే 400 సీట్లు కూడా దాటుతుండే. నీకు ఆ ఎల్ఓపి ర్యాంకు కూడా రాకపోతుండే కదా. సో నువ్వు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎల్ఓపి హోదా ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా నిర్వహించినటువంటి ఎన్నికల కారణంగానే నీకు వచ్చిందనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి.